వరద ముంపు నుంచి వరంగల్ హన్మకొండ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయితే కాలనీలో వరద నీరు ఇంకా నిలిచిపోయింది. ఇళ్లలో బురద పేరుకుపోయింది. వస్తువులు సరుకులు కొట్టుకుపోవడంతో కట్టుబట్టలతో మిగిలారు కాలనీవాసులు. మరోవైపు ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరంగల్ హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. నష్టాన్ని స్వయంగా పరిశీలిస్తారు. ముంతా తుఫాన్ తెలంగాణలో 4 జిల్లాలపై భారీగా ప్రభావం చూపించింది. సుమారు 4.5 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నివేదిక ఇచ్చారు. పంట నష్టంపై వ్యవసాయ శాఖ త్వరలో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వనుంది. వరద ముంపు నుంచి వరంగల్ హన్మకొండ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయితే కాలనీలో వరద నీరు ఇంకా నిలిచిపోయింది. ఇళ్లలో బురద పేరుకుపోయింది. వస్తువులు సరుకులు కొట్టుకుపోవడంతో కట్టుబట్టలతో మిగిలారు కాలనీవాసులు. మరోవైపు ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరద ముంపు నుంచి వరంగల్ హన్మకొండ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ వరంగల్ నుంచి మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, షాని 2 రోజుల పాటు వరద గుప్పిట్లో ఉన్నటువంటి వరంగల్ హన్మకొండ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ప్రస్తుతం మనం బీఆర్ నగర్ లో ఉన్నాం. ఇక్కడ వరద నీరు పూర్తిగా తగ్గిపోయింది. నిన్నటి వరకు నిన్న మనం వచ్చినటువంటి టైంలో కూడా చూసాం. నిన్న ఈవినింగ్ వరకు పూర్తిగా మనిషి మునిగిపోయేటటువంటి లెవెల్లో వాటర్ ఉంది. కనీసం నిన్న మార్నింగ్ సహాయక చర్యలు చేయడానికి కూడా తీవ్రస్థాయిలో ఆటంకం ఏర్పడింది. మనం ఫర్లాంగ్ దూరంలో చూస్తా ఉన్నాం. అక్కడ నుంచి మెయిన్ రోడ్ ఉంది. అక్కడి వరకు వరద నీరు వచ్చి చేరింది. అక్కడ నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించడానికి రెస్క్యూ టీమ్స్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఇక్కడికి చేరుకున్నా కూడా లోపలికి రావడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. వాళ్ళు బోట్ల సహాయంతో ఇక్కడ దాకా చేరుకోవాల్సి వచ్చింది. లైఫ్ జాకెట్స్ వేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని రెస్క్యూ చేశారు. లోపల ఎవరైతే గర్భిణీలు కానీ లేకపోతే చిన్నపిల్లలతో అవస్థలు పడుతున్నటువంటి వాళ్ళందరినీ రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కానీ ప్రస్తుతం పూర్తిగా వరద తగ్గుముఖం పట్టింది. మొన్న అర్ధరాత్రి నుంచి నిన్న కూడా పూర్తిగా ఎండగానే ఉంది. ఎక్కడ వర్షం కూడా కురవలేదు. దాంతో వరద అంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇన్ కేసు నిన్న కూడా వర్షం కురిసి ఉంటే మాత్రం ఇంకా వరద ముప్పు మరింత పెరిగేది. ప్రస్తుతం మనం చూడొచ్చు వరద అయితే పోయింది, కానీ వరద తెచ్చినటువంటి బురదతో కడుక్కోలేక నానా అవస్థలు పడతా ఉన్నారు. ఇక్కడ ఏదైతే వరద నీటిలో వాళ్ళు నిన్నంతా ఉండిపోయారో అదే వరద నీటిని ఉపయోగించుకుంటూ లోపల ఉన్నటువంటి బురదనంతా క్లీన్ చేసుకుంటున్నారు. సో ప్రస్తుతం బీఆర్ నగర్ వాసులంతా చెప్తా ఉన్నారు, కనీసం మా వైపు కన్నెత్తి చూసినటువంటి వాళ్ళు కూడా లేరు. నిన్నంతా వరద గుప్పిట్లో ఉన్న కేవలం ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చాయి, కొంతమందిని మాత్రమే రెస్క్యూ చేశాయి. కానీ ఎప్పుడు వరద వచ్చినా కనీసం మమ్మల్ని అడిగే వాళ్ళు కూడా ఉండరని చెప్పి వీళ్ళు ఆవేదన చెందుతా ఉన్నారు. నిన్న మొత్తం ఎంత లెవెల్లో వాటర్ వచ్చింది? మీరు కనీసం బయటకు కూడా వెళ్ళలేకపోయారు కదా, ఇంట్లోనే ఉండిపోయారు. సార్ 10 ఫీట్ల లెవెల్తో వచ్చాయి వాటర్. ఇక్కడ ఏదైతే ఈ బొందిబాగు ఉందో అది కరెక్ట్ ఒక 40 ఫీట్లు ఎడల్పుతోని 10 ఫీట్ల లోతుతో తీసేదాకా ఈ ప్రాబ్లం ఇట్లే ఉంటుంది సార్. ఇక్కడ ఈ బీఆర్ నగర్ ప్రజలకు చాలా తిప్పలు. నిన్న వచ్చిండ్రు రక్షక భటులు వచ్చారు, సపరేట్గా చూసి వెళ్ళిపోయారు. ఎవరిని బయటికి తీసుకుపోయిన సంఘటన అయితే అక్కడ కనపడలేదు. వచ్చిండ్రు. మీకు ఎంత లాస్ వచ్చింది? లోపల సామాన్లన్నీ పోయినాయి మీది? ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ వరకు 2 క్వింటాల బియ్యం నానిపోయినాయి. గ్యాస్, కూలరు, ఫ్రిడ్జి, 10 గొర్రెలు కొట్టుకపోయాయి. గొర్రెలదే ఈ గొర్రెలు మాదే దొడ్డి గొర్రెలు కొట్టుకపోయాయి సార్. కడమై వాళ్ళు వీళ్ళని అందరిని బదిలాడి అక్కడ పైన వేసాను సార్ గొర్రెలను. నేను మీరు చూడండి, ఓ 10 ఫోటో కూడా తీయండి. మాదేనండి ఇల్లుది. ఆ గొర్రెలు ఇటు సైడ్ ఉన్నాయి గొర్రెలు. ఆ గొర్రెలను కూడా చూడండి, మీరు తీయండి గొర్రెలను కూడా. నేను అబద్ధం. ప్రస్తుతం ఈ వ్యక్తికి సంబంధించినటువంటి దీంట్లో కోళ్లు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇందులో ఉన్నటువంటి కోళ్లు పోయాయి. చాలా మటుకు గ్రౌండ్ ఫ్లోర్ వరకే ఇక్కడ ఉన్నాయి. బీఆర్ నగర్ లో చాలా మంది పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. ఇక్కడ అన్ని గ్రౌండ్ ఫ్లోర్స్ వరకే ఉన్నాయి. అయితే ఇక్కడ ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయేటటువంటి స్థితిలో వరద నీరు వచ్చి చేరింది. దాంతో ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఈయన చెప్తున్న ప్రకారం మొత్తం 2 క్వింటాల బియ్యం వరకు పూర్తిగా తడిసిపోయింది. వాటన్నిటిని పారబోసామని చెప్తున్నారు. సో ప్రస్తుతం ఇంట్లో పేరుకుపోయినటువంటి బురదనంతా వీళ్ళు క్లీన్ చేసుకుంటా ఉన్నారు. నిన్న మధ్యాహ్నం వరకు ఇదే వరద నీరు ఆల్మోస్ట్ ఒక మనిషి నడుంలోతు వరకు, అంతకంటే పై వరకు దాకా వచ్చిపోయింది.
మనం ఇంట్లో వాటర్ మార్క్స్ చూసుకోవచ్చు, ఎక్కడి వరకు వచ్చి వరద నీరు చేరిందో చూడొచ్చు. నిన్నంతా ఇలాగే ఉండిపోయింది, వరదలోనే ఉండిపోయారు. నిన్న సాయంత్రం నుంచి పూర్తిగా వరద తగ్గుముఖం పట్టడంతో వీళ్ళంతా క్లీన్ చేసుకుంటూ బురదనంతా క్లీన్ చేసుకుంటా ఉన్నారు. అయితే నిన్నటి నుంచి కనీసం మా వైపు కన్నెత్తి చూసినటువంటి వాళ్ళు లేరు, పట్టించుకున్నటువంటి వాళ్ళు కూడా లేరని చెప్తా ఉన్నారు. ఎంటైర్ ఈ కాలనీ మొత్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నిన్న మనం చూసాం రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి కూడా వీలైనటువంటి పరిస్థితుల్లో బీఆర్ నగర్ ఉంది. ఎవరైతే మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఉన్నారో వాళ్ళని మాత్రం ఇక్కడ నుంచి రెస్క్యూ చేసి తరలించారు. చాలా మందికి సంబంధించినటువంటి వస్తువులు కొట్టుకుపోయాయి. కొంతమంది బురదను కడుక్కుంటున్నా కూడా ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర సరుకులు అన్ని కానీ, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి కనీసం వంట చేసుకోవాలన్నా కూడా సిలిండర్ బండ లేకుండా అవి కూడా వరదలో కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మీది ఎక్కడన్నా ఇల్లు? పక్కనేనండి, మొత్తం సోఫాలతో సహా మొత్తం మునిగిపోయినాయి, బియ్యము సరుకులు మొత్తం మునిగిపోయినాయి. కనీసం మమ్మల్ని వచ్చి పలకరించి ఎలా ఉన్నారు అనే ఒక చిన్న మాట చెప్పినా మేము ఆనందపడేటోళ్ళం. మాకు లోకల్ ఎమ్మెల్యేలు గారు కానీ ఎవరైనా వచ్చి మీరు ఎలా ఉన్నారా అని కూడా మాకు నాదులు ఎవరు లేకుండా సార్. మంచి నీళ్ళు మాకు ఏంలో ఉన్న దాంట్లో బాధపడకుండా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నారు నీళ్ళ కోసం, ఆహారం లేక. సార్ బ్రతుకున్నామా లేదా అని వచ్చి చూసేటోళ్ళు మాకు నాదు లేకుండా పోయారు సార్. మేము ఏమనట్లేదు సార్, మాకు ఈ వర్షాల కాలం వచ్చినప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, దానికి సాల్వ్ చేయమంటున్నాం. ఎలక్షన్స్ అప్పుడు అందరం మేమున్నాం అంటున్నా, కానీ ఇలాంటి సమయంలో మమ్మల్ని పట్టించుకోకపోతే ఎవరు మాకు పట్టించుకునేదే వాళ్ళు కాదు సార్. వాళ్ళు పట్టించుకోక మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? అదే సార్, మీ ఎన్టీవీ తరఫు నుంచి మీరు ఇంత శ్రమపడి మా దగ్గరకు వచ్చారు కాబట్టి కొద్దిగా మీరు మా తరఫు నుంచి కొద్దిగా రిక్వెస్ట్ చేసి మాకు కొద్దిగా నీళ్ళ కానీ ఆహారాన్ని కానీ చూడండి సార్. బీఆర్ నగర్ వాసులంతా అడుగుతా ఉన్నారు. మనం చూడొచ్చు, ఈ చిన్న పిల్లలంతా కనిపిస్తూ ఉన్నారు. ఇలాంటి పిల్లలతోనే వీళ్ళంతా నిన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ మనుషులు మునిగిపోయి కనీసం బయటకు కూడా వెళ్ళలేనటువంటి స్థితిలో వీళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు వరద తగ్గుముఖం పట్టడంతో వీటన్నిటిని క్లీన్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో ఇంకా పలు కాలనీల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. మధ్యాహ్నం ఈరోజు సీఎం కూడా రాబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 2 గంటలకు ఇక్కడికి వచ్చి ఏరియల్ సర్వే చేస్తారు. ఆ తర్వాత హన్మకొండలో ఉన్నటువంటి 2 ప్రాంతాల్లో తను పర్యటించబోతున్నారు. ఆ తర్వాత కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష కూడా నిర్వహించనున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ నగర్ వాసులే కాకుండా చాలా కాలనీలో కూడా కనీసం అధికారులు మా వైపు కన్నెత్తి చూడలేదు, కనీసం మంచినీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పటికీ మేము చుట్టూ వరద నీటిలో ఉన్నాం తప్ప తాగడానికి గుక్కెడు మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితుల్లో అవస్థలు పడుతున్నాం అని చెప్తున్నారు.